అవర్ ఛానల్ జోహాస్ లైఫ్. సో ఈరోజు ఇంకొక వ్లాగ్, లైక్ షార్ట్ వీడియో కాకుండా పెద్ద వ్లాగ్. యా, చూద్దాం. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. సో మమ్మీకి తెలీదు నేను వస్తున్నా అని. మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. చూద్దాం మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది, షాక్ అవుతుందా, సర్ప్రైజ్ అవుతుందా అని. నాకు తెలిసి షాక్ అవుతుంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి చేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. సో యా, వెరీ వెరీ మచ్ ఎక్సైటెడ్. చూడాలి నా జర్నీ ఎలా ఉంటుందో. మీరు కూడా నాతో పాటు చూడండి నా జర్నీ, అన్నీ చూపిస్తుంటా నా జర్నీ ఎలా ఉంటుందని. సో యా, లెట్స్ గో. వెయిటింగ్ ఫర్ ద బస్. యా, బస్లో ఉన్నాను. సో యా, గోయింగ్ ఆన్ ద వే. సో బస్లో ఉన్నాను అన్నమాట. సో గోయింగ్ ఆన్ ద వే. చూడండి మమ్మీ టుపీలు. సో ఇప్పుడే వచ్చాను హైదరాబాద్. ఎక్సైటెడ్, చూద్దామండి. ఇప్పుడే వచ్చాను ఇంటి దగ్గరికి, చూద్దాము ఏమైంది. ఓ మై గాడ్, వెళ్దాం. ఓ మై గాడ్, మమ్మీ షాక్ అయితే. సో ఇక్కడ మమ్మీ కొంచెం షాక్ అయ్యి తిట్టడం స్టార్ట్ చేసిందనమాట. నేను అనుకున్న ఏంది సర్ప్రైజ్ అవుతుంది, తిడుతుంది ఏంటి అని. బట్ యా, తర్వాత కొంచెం హ్యాపీ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేని పని చేశాను కదా. సో యా, సో ఫైనల్లీ అలాగ మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చాను. యా, చూడ్డం కామెడీగా ఉన్నా, ఎందుకంటే టైర్డ్ ఫేస్, సో అందుకే. సో మమ్మీకి అడుగుదాం ఎలా అనిపించిందో. చెప్పు. హ్యాపీగా ఉంది, చాలా చాలా. ఏమనుకున్నా నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే నిన్న. ఏమో మరి ఏమైనా పనులు ఉన్నాయేమో అనుకున్నా. ఇక్కడ చూడు. అనుకున్నా, అందుకే చూస్తే చేస్తావు కదా అని. భయం అవ్వలేదా కాల్ లిఫ్ట్ చేయకపోతే? చేస్తావు కదా చూసుకొని, అదే ధైర్యం. ఇంకొద్దిసి అలాగా ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇచ్చేయాలండి. షాక్ అయ్యావా? అవునా, చేస్తే మరి ఎవరు ఏంటట్లా అవుతాం కదా. నీ ముఖంలో హ్యాపీనెస్ కనిపించలేదు. ఎందుకు వచ్చావు కదా, ఇంకేంటి ఇష్టం లేదా నేను రావడం? అలా ఉంటుందా ఎవరికైనా? చెప్పండి, వచ్చిన కోపం అంతే కదా. సో ఇక్కడ ఆఫ్టర్ 5 months అనుకుంటా నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. సో రోడ్స్ అవన్నీ చూస్తున్నా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది హైదరాబాద్ని చూస్తే. ఏమో, నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. సో యా, డెవలప్ అయింది అని అనిపించింది. అయిందో లేదో నాకు తెలీదు, బట్ నా ఐస్కి అలా కనిపించి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నేను మమ్మీ ఇద్దరం కూర్చొని చాలాసేపు అయిపోతుంది. ఆటోలో 1.5 hour వెళ్తూనే ఉన్నాం కానీ డెస్టినేషన్ రావట్లేదు. సో ఇక్కడే సగం టైర్డ్ అయిపోయాను. ఇంకా ఫుల్ ఆకలితో ఉండే నేను. అండ్ దెన్ ఫైనల్లీ ఇక్కడ రీచ్ అయిపోయాము ఫంక్షన్ హాల్కి. ఎవరు రాలే, ఇంక ఇద్దరం ఒకదాని అలా కూర్చొని ఉండే, బోరింగ్. అండ్ దెన్ యా, మెల్లగా స్టార్ట్ అయింది. చాలా అవర్స్ తర్వాత ఇలా ఉండే అనమాట. యా, నైస్. అందరు వచ్చారు, రిలేటివ్స్ అందరు వచ్చారు, అందరినీ మీట్ అయ్యాను. చాలా బాగుండే అనమాట. ఆఫ్టర్ సో మెనీ months ఐ థింక్. సో ఇక్కడ కొంచెం సేపు టైం పాస్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ ఫన్ డే అన్నమాట. సో మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జోహాస్ లైఫ్. బాయ్. మళ్ళీ వస్తాను మంచి వీడియోస్తో.